నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీ పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి లండన్ టూర్ ఖర్చు 400 కోట్లు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. మరి పేద ముఖ్యమంత్రికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి లండన్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మరి ఇప్పుడు అసలు హాట్ టాపిక్ ఏంటంటే ఏపీ సీఎం అంటే పేద ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. తను నాకు ఓటుకి మీకు డబ్బులు ఇవ్వడానికి దగ్గర లేవు, నేను చాలా పేదరికంలో ఉన్నా అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు లండన్ టూర్కి తన టూర్ ఖర్చు మొత్తం వచ్చేసి 400 కోట్లు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇంత పేద ముఖ్యమంత్రి అని చెప్పుకునే ముఖ్యమంత్రి సడన్గా మరి 400 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు లండన్ యాత్ర చేస్తున్నారు, ఏంటి అసలు అడిగిన ఇప్పుడు కోర్టులో అడిగిన పర్మిషన్ కూడా నా కూతుర్లుని నేను చూడటానికి వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలి, చూడటానికి వెళ్ళాలి అని కోర్టులో పిటిషన్ వేసుకోవటం జరిగింది. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఇండియా వచ్చి ఓటేసి వాళ్ళని తీసుకొని లండన్ వెళ్ళటం జరిగింది. అంటే వాళ్ళని చూడాలని వెళ్ళాలనుకున్న దానికిను వాళ్ళని ఎంట పెట్టుకుని ఇండియా నుంచి లండన్కి తీసుకెళ్లటంలోనూ ఎంత తేడా కనపడుతుంది ఇక్కడ. సో ఈయనేమో నేను సింగిల్ రూపీ కూడా నేను తీసుకోను, నేను ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను, నేను జీతం తీసుకోను అన్నాడు. మహా అయితే జీతం తీసుకుంటే 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది సీఎం జీతం అయినా, అంతకు మించి ఉండదు కదా, 3 lakhsకి మించి ఏమీ ఉండదు. అట్లాంటిది ఆయన జీతం కన్నా కూడా ఎక్కువ ప్రజాధనాన్ని కోట్లతో దోచుకుంటున్నాడు. కోట్లు అంటే ఆయన లగ్జరీ లైఫ్, ఆయన పేద సీఎం మాటే కానివ్వండి, ఆయన తాగే వాటర్ బాటిలే కానివ్వండి, ఆయన వాడే చెప్పులే కాడి నుంచి కానివ్వండి, ఆయన ప్రతిదీ కూడా లగ్జరీ, ఆయన కుటుంబ సభ్యులే కానివ్వండి, వాళ్ళే అందరూ కూడా. సో ఇవన్నీ కూడా ఎవరు ఇది ప్రజాధనమే కదా. ఈరోజు అతను వెళ్ళే ఫ్లైట్కి గంటకి 12 లక్షలు. 12 లక్షలు అంటే ఆయన ట్రిప్ వెళ్ళేసి వచ్చే వరకు ఎన్ని గంటలు అవుతాయి? సో ఇన్ని రోజులకి కూడా దానికి రెంట్ పే చేయాలి కదా. అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మొత్తం ఇన్ని రోజులకి గంటకి 12 నుంచి 15 లక్షలు అంటే మొత్తం 50 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వార్తలు వస్తాయి. రోజుకి 3 కోట్ల పైనే అవుతుంది ఆ ఫ్లైట్కి. రోజుకి 3 కోట్ల పైన అయితే వాళ్ళు తిప్పి వచ్చేటప్పటికి 50 కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్లైట్ ఖర్చు. సో ఈయన తీసుకెళ్లిన అధికారుల ఖర్చు, ఇప్పుడు 3 DSPని పంపిస్తే వాళ్ళకు ఓన్లీ ఖర్చు వచ్చి 1.5 కోటి. సో 3 DSPలకి వాళ్ళని ముందే పంపించాడు. జనరల్గా ఎక్కడైనా ఒక సీఎంకి అంత బయట దేశం వెళ్ళేటప్పుడు ఒక ప్రధానికి ఉంటుంది కానీ ప్రోటోకాల్ కానివ్వండి, అది ఏమైనా అధికారులు ముందే వెళ్ళి అక్కడ రెక్కి చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ సీఎంకి హోదాకి అలా అంత ఉండదు విదేశాలకు వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా అంత ప్రధానికైతే ఎలా రెక్కి ఇవన్నీ ఉంటాయి ఆ రేంజ్లో వాడుకోవటమే కానివ్వండి, ఆ రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టడమే కానివ్వండి, ఒక పర్యటనకి వెళ్తే ఖర్చు పెట్టే అంటే ఆయన ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిన దానికి కూడా అంటే రాష్ట్రం పేద రాష్ట్రం కదా. కానీ సీఎం చెప్పుకుంటాడు కానీ సీఎం రిచ్ సీఎం, ఆయన అనుభవించే లగ్జరీ అయితే రిచ్గానే ఉంటుంది. పేదలకి పెత్తనదారులకి అంటాడు. పేదలు ఎవరు? ప్రజలు. పెత్తనదారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయనే చెప్తున్నాడు 2 అని. పేదలకి పెత్తనదారులకి మధ్యలో సంగ్రామం, పోరాటం అని ఇన్ని రకాలుగా యుద్ధం అని ఇన్ని చెప్తాడు. ఆ యుద్ధము ఎవరు? ఏపీ ప్రజలు పేదాళ్ళు, ఆయన పెత్తనదారి. ఆయనే ఖచ్చితంగా ఇంత లగ్జరీ లైఫ్, ఇంత లగ్జరీగా ఖర్చు పెట్టుకోవటం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నాడు. ఈరోజు దీని ఖర్చు 400 కోట్లు అవుతుంది. ఇంత డబ్బులు ఏ రకంగా ఎవరి మీద నెడుతున్నాడు? ఇదంతా ప్రజాధనమే కదా. సో ప్రజలకి తెలియదు అనుకుంటున్నాడా? ఈయన ముందు రోజుకు ఒక మాట, మరుసటి రోజుకు ఒక మాట లాగా తయారైంది. ముందు వరకు రైతులకి నేను సంక్షేమానికి డబ్బు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడటం, దాని గురించి కోర్టులో నన్ను ఇవ్వనివ్వకుండా ఈసీ ఆపుతుంది అన్నట్టు కోర్టులో పిల్లి వేయాలని చూడటం, అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వమని చెప్పి కోర్టు తీర్పిచ్చినా కూడా ఆయన నెక్స్ట్ డేకి ఇవ్వకుండా చేయటం. అంటే ఖజానాలో ఏమీ డబ్బులు లేకుండా ప్రజలకు నేను ముందే పే చేస్తానని చెప్పినట్టు ఒక వాగ్దానాలు చేయటం, ఖచ్చితంగా తర్వాత ఇవ్వండి అని అంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఇవ్వటానికి నిధులు లేకపోవటం. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలని ఎలక్షన్ బిఫోర్ ఒకలాగా, ఎలక్షన్ అయిపోయినాక ఒకలాగా చేయటం కూడా కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ఫ్లైట్ వెళ్ళటం అనేది 400 కోట్లకి ఖర్చు పెట్టాడు. దీనిలో ఎన్ని కోట్లు తరలించాడు? ఇప్పుడు
ఆల్రెడీ చాలా వెళ్ళిపోయాయి కంటైనర్స్లో అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ విదేశాలకి భారీ మొత్తంలో నగదు అయితే అక్కడికి వెళ్ళిపోయిందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవం లేదే ఇది జరగదు కదా. మనకు చూసాం కంటైనర్లు పట్టుబడటాలే కానివ్వండి, మనం దీనిలో కూడా మొన్న ఆయన సెక్రటరియట్లో కూడా మనం పట్టుబట్టం చూసింది. ఒక కంటైనర్ ఇది ఎందుకు వచ్చింది అనేది ఫైల్స్ తీసుకెళ్ళాడా, మనీ తరలించడం జరిగిందా, ఏమైనా కంప్యూటర్స్ హార్డ్ డిస్క్లు ఇట్లాంటివి ఏమైనా తరలించడం జరిగాయా, ఏం జరిగిందనేది ఇంతవరకు కూడా బయట తెలియలేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ముందే స్కెచ్ వేసుకోవటం, ఆయన ముందే ప్లాన్ చేసుకోవటం జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాతే ఆయన ఈ ట్రిప్లో కూడా ఏవేవి ఆయన తరలించాలనుకున్నటువన్నీ ముందే తరలించడం, అవన్నీ చేయడం జరిగింది. ఇంకోటి ఆయన 2000 ఎకరాలు 2000 కోట్లు పెట్టి ఒక దీవిని కొన్నాడు అనేది కూడా అందరికీ తెలిసినదే. సో రేపు పొద్దున ఆయన తిప్పి వస్తాడా రాడా, లేకుంటే ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ అడుగుతాడా ఎలక్షన్ ఇదంతా అయిపోయే వరకు, సో ఇవన్నీ కూడా ఎవరికీ తెలియట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే వెళ్ళటం ఆయన దోచుకున్నదంతా దాచుకోవటానికే వెళ్ళాడు అక్కడికి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అందరూ సర్వేల ప్రకారం అయితే మనం చూస్తున్నాం ఈసారి కూటమికే మొత్తం చాలా వరకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ అక్కడికి వెళ్ళి చిన్న మీటింగ్లో తను చెప్పడం జరిగింది గతంలో కన్నా ఈసారి ఎక్కువ వస్తాయని చెప్పేసి. అది పై మాటలా లేకపోతే ఏంటి అనేది వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మనం చూసాం. కాకపోతే ఏంటంటే ఇదంతా జస్ట్ పైనగా చూపిస్తున్నారు. ఇప్పుడు వెళ్తే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇండియాకి వచ్చే పరిస్థితులు అయితే లేవు. ఏదైతే మీరు చెప్పారో ఐలాండ్లోనే ఇంకా వాళ్ళు స్థిరపడిపోతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఐలాండ్ తీసుకున్నారా, నిజంగానే ఐలాండ్లో ఉండబోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏంటంటే ఐప్యాడ్ ఆ రోజు వెళ్ళటం జరిగింది, కానీ వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎక్కడా కూడా వాళ్ళతో హ్యాపీ మూడ్లో ఉన్నట్టు ఎక్కడా కనపడలేదు. మీరు చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఆయనకి ఏంటంటే అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదు, వాళ్ళతో కలవటం ఇష్టం లేదు. ఏదో ఇంకా ఫార్మాలిటీ కోసం ఇంకా అందరూ తప్పదన్నట్టు వెళ్ళి కలవటం జరిగింది. కలిసిన తర్వాత కూడా వాళ్ళకి అందరినీ కూడా ఇంకా ఐపాక్ టీంని అంతా కూడా తరలించి అంతా క్లోజ్ చేయటం జరుగుతుంది. ఆ సిస్టమ్ అనేదే లేదు, ఇక అది క్లోజ్ చేస్తూ వాళ్ళకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదంటే ఆ హార్డ్ డిస్క్లే కానివ్వండి, ఆ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తే మీ సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ ఇస్తాం అని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి అందవనేది ఇవన్నీ పక్కాగా ప్రూఫ్తో ఉన్న విషయాలే. సో అది వాళ్ళు ఇప్పుడు ఎలాగో ఐపాక్ టీం అనేది ఆయన గెలిచేటట్టు ఉంటే వాళ్ళని ఎందుకు పంపుతాడు, సో వాళ్ళని ఎందుకు పంపించేసేయాలనుకుంటాడు. ఇవంతా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒక అవగాహనకు వచ్చేసాడు, ఓడిపోతున్నాం అనేది. ఆ ప్లానింగ్తోనే ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా దాని మూలానే ఇప్పుడు విదేశాల ట్రిప్ కూడా ఆయన వెళ్తూ కూడా కొన్ని చోట్ల ఆగటం కూడా అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ వచ్చిన ఆ ప్రదేశాల్లో కూడా ఈయన ఇప్పుడు వెళ్ళటం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటి వెనకాల కూడా ఆయన హస్తం ఉందేమో అనేది కూడా అనుమానం అనేది ఈ గతంలో మనం మాట్లాడుకున్నాము, అది ఇప్పుడు నిజమయ్యేటట్టే ఉన్నాయి. అంటే ఇంకా ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి రేపటి రోజున తను జూన్ 1వ తారీఖున వస్తారా రారా అనేది అయితే మనం ముందు చూడాలి రానున్న కాలంలో. ఒకవేళ జూన్ 1న రాకపోతే ఇంకా తను అక్కడే ఆగిపోయినట్టేనని మనం ఒక నిర్ధారణకు రావచ్చు అంటారా? ఖచ్చితంగా ఆయన ఎలక్షన్ బిఫోర్ వస్తాడనేది అయితే చాలా వరకు నమ్మకం లేని విషయం అనిపిస్తుంది. అదే దోచుకున్నది దాచుకోవటానికి వెళ్ళాడు, దాచుకున్న తర్వాత వస్తాడా రాడా అనేది అయితే $1 మిలియన్ క్వశ్చనే. రైట్.